నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నిసిర్. మొన్న చూసినట్టయితే రాజ్‌నాథ్ సింగ్ గారు అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారైతే చంద్రబాబు నాయుడు గారికి ఈసారి వచ్చే ప్రభుత్వం మీదే అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా మంది కూడా అంటే మొన్న చూసినట్టయితే రాజ్‌నాథ్ సింగ్ గారు అండ్ ఈరోజు చూస్తున్నట్టయితే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు అయితే తనకి చంద్రబాబు నాయుడు గారికి అయితే చెప్పడం జరిగింది, ఈసారి ఖచ్చితంగా మీ ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పేసి. సో ఈ వ్యాఖ్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి బూస్టప్ ఇచ్చినట్టే అనుకోవాలా? అసలు ఎలా చూడాలి సార్? చాలా మంచి చర్చను పెట్టిన గల్ఫ్ టీవీ ప్రేక్షకులకి తిరిగి గారు మీకు నమస్కారాలు తెలియజేసి, ఈరోజు ఇందులే అన్ని మంచి శకునములే కన్యాదాన సొంతములని పాట గుర్తొచ్చింది. ఎందుకు ఈ మాట నాకు వచ్చిందంటే నవ్విన నావచేని పండుతుందని పెద్దలు చెప్పే నానుడి నిజం అవుతాను. ఎందుకంటే ఆ రోజు బాబు గారు చాలా క్లియర్ గా చెప్పారు, నేను ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ రాష్ట్రానికి నెంబర్ 1 కూలీగా పనిచేస్తాను అని చెప్పి 11,80,000 ఇల్లు కట్టారు. అది ఇవ్వకుండా కనీసం కుదవబెట్టుకుని దాన్ని తెచ్చుకొని అప్పులు తెచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ప్రజలు గుర్తించారు. అలాగే 4,80,000 మందికి పింఛన్లు ఇచ్చారు, అంటే నిరుద్యోగ పింఛన్స్. ఇది కాకుండా 86,200 మందికి 86,200,000 మందికి అంటే 86,02,000 మందికి 20,000 కోట్ల పైచిలకు 20,000 కోట్ల పైచిలకు సున్నా వడ్డీ కింద డోక్రా సంఘాలకు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇవన్నీ మానేశారు. ఇది కాకుండా రాష్ట్రంలో దాదాపు 31,924 ఫ్యాక్టరీలు రావడం వల్ల ఒక 60,000 ఉద్యోగాలు. అలాగే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు కింద ఆ రోజు పెద్ద ఎత్తున అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారి మీద కషాదించుకున్నారే, ఆ స్కిల్ డెవలప్మెంట్ లోనే 72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సో టోటల్ గా 1,40,000 పైసలు ఉద్యోగాలు కాకుండా ప్రభుత్వ పరంగా ఒక 35,000 ఉద్యోగాలు, ఇంచుమించు 2 లక్షల ఉద్యోగాలు మేము మా గవర్నమెంట్ కల్పించిన విషయం కాకుండా అందరినీమ గాలేరి నగరి సుజలాచలం కాలవల్ని ఒప్పందాకా పాలించగలిగాం, కడపకు నీళ్ళించి ఇవ్వగలిగాం, పట్టిసీమ నిర్మించగలిగాం. అదేవిధంగా పోలవరం డ్యామ్ అని దాదాపు 79% పూర్తి చేయగలిగాం. అమరావతి 72% పూర్తి చేయగలిగాం. సో పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించడం కోసం జడ్డి గారికి వ్యతిరేకంగా ఆ రోజు ఎంతో కష్టపడి ఫండింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ వారితో అన్ని రకాల పొత్తులు పెట్టుకొని ప్రతి చోట అడ్డం పడుతూ కోర్టు చేసి కోర్టు కేసులు వేసి తెలుగుదేశం పార్టీ నిధులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు కూడా మద్దలు కొట్టి ఇంత పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేసామంటే ఈరోజు జనాలు దాని అవసరం గుర్తొచ్చింది. ఎందుకంటే మీరు గమనించారు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బటన్ నొక్కి మేము డబ్బులు ఇచ్చామండి. ఎందుకు ఇచ్చావు డబ్బులు, ఎలా ఇచ్చామంటే పొట్టకు వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోండి, మా ఇంట్లో చెంబు తప్పేలా గిన్నెలు అమ్మేసి నాకు బిర్యానీ పెట్టారు. అబ్బా నాకు బిర్యానీ పెట్టాగా సిరిగారు అని చెప్పి తింటాను. మరుసటి పోయి చేసాడు, బెడ్ కుర్చీలు అని అమ్మేసాడు. ఆ రోజు తెచ్చి బిర్యానీ పెట్టి 3వ రోజు పోతే మొత్తం అమ్మాడు బాగా. నా ఇంట్లో సొమ్ములని అమ్మేసి నాకు బిర్యానీ పెడుతుంటే నేను ఆనందపడ్డాను. చివరికి నా ఇల్లే గొల్లైందనే విషయాన్ని రాష్ట్రంలో తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వ భూములు, స్కూళ్ళు, ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, స్కూల్ భవనాలు, స్కూల్ గ్రౌండ్లు, కాలేజీలు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆస్తుల్ని తనకబెట్టి చివరికి తాగుబోతులు కూడా 25 ఏళ్ళు తగ్గడ పెట్టి 20,000 కోట్లు తెచ్చి ఇంత దారుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు తగ్గబెట్టి మాకు బిర్యానీ పెడతామంటే మీరు పెడితే తినే దాన్ని సంపద అంటారా అభివృద్ధి అంటారా తెలియదు. మీరు స్వతహాగా సంపాదించుకుని ఆత్మవాన్ని కాపాడుకొని 10 రూపాయలు తీసుకొని సంపడి నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటే దాన్ని ఆత్మగౌరవం అంటారు. మీరు బిచ్చి వేస్తే నీ బతకాలంటే ఎలా? ఇది రాష్ట్రానికి గుర్తొచ్చింది. ఏదైతే ఒకప్పుడు 2019 లోపల ఒక క్వార్టర్ బాటలు 80 రూపాయలు కొనేవారు. 80 నుంచి 50 మధ్య నీకు ఒక తాగుబోతు చెప్పింది దక్కింది. నేను కూడా ఆశ్చర్యపోయాను. 80 రూపాయలు మేము క్వార్టర్ కొనేవాళ్ళం సార్, ఈ రోజు మాకు 250 రూపాయలు ఖర్చు అవుతుంది. నెలకు అదనంగా మించి 3,600 ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 45,000 ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 2,16,000 ఖర్చు అవుతుంది. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, పెట్రోల్ పన్ను, డీజిల్ పన్ను అన్ని వేసి 10 లక్షల రూపాయలు మా దగ్గర గుంజేసి 1,00,000 రూపాయలు మీకు ఇచ్చేసినాం అని చెప్పి ఆనందపడతా ఉంటే మేము నిజంగా మా డబ్బులు మాకే ఇచ్చి మమ్మల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట గెలిపించారు. మేము ఈ రోజుకి మా సంపద అంతా పూర్తి స్థాయిలో తరిగిపోయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ సంపద అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక సంపద ఉంటుంది. మన రాష్ట్రానికి 12,50,000 కోట్లు మన సంపద, రాష్ట్ర సంపద. ఆ సంపదలో మీరు 11,50,000 కోట్లు అప్పులు చేస్తే ఇంకా రాష్ట్రానికి సంపద ఏమన్నా నాకు అర్థం కాలేదు. మొత్తం అప్పులమయమే. ఒకప్పుడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాష్ట్రంగా మార్చేశారు కదా. ఇది గుర్తించేది కాకుండా ఉద్యోగులమ్మ నేను చెప్పిన మాట కాదు, కార్మిక శాఖ మంత్రి జ్ఞానేశ్వర్ సింగ్ 570 మంది నిరుద్యోగులు ఈ 5 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఉద్యోగాలే. మీరు ఉద్యోగాలు ఇచ్చారని అబద్ధాలు చెప్తున్నారు కదా. పక్క రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణలో లేదా హైదరాబాదో లేదంటే బెంగళూరు, చెన్నైకి వెళ్ళి సెక్యూరిటీ గార్డులుగా, కాల్ బాయ్స్ గా, అదేవిధంగా అదేంటది డైలీ వర్క్ చేస్తారు, లేబర్ గా పనిచేస్తున్న వ్యక్తులుగా ఈరోజు
డిగ్రీ బిఏ బీకామ్ చదువుకున్న వాళ్ళు హోటల్లో స్టీవార్డ్గా పనిచేస్తారు. నేను బెంగళూరుకి వెళ్ళినా తెలంగాణకు వచ్చినా చాలా మంది అడుగుతున్నా, మేము మా ఆంధ్ర నుంచి వచ్చాం సార్, అక్కడ మా జరగలేని పరిస్థితి, ఇక్కడ వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాం సార్ అంటే, మరి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు లేకుండా ఏం చేసి నాకు అర్థం కాదు. డిఎస్సీ లేదు, మెగా డిఎస్సీ లేదు, 2,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తానని అబద్ధాలు చెప్పాడు. చివరికి ఏమీ చేయకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అదేంటి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి మేము ఇచ్చేసామని చెప్పి పలకొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఇప్పుడు గుర్తించారు. ఎందుకంటే ఈయన మనకేమీ చేయలేదు, మన కన్ను మన ఏళ్ళతో మన కన్ను పొడుస్తున్నాడు, ఇది చాలా దారుణము. మా భజన ముఖ్యమంత్రి, మా బటన్ ముఖ్యమంత్రి, మా బాధల ముఖ్యమంత్రి దీని కార్యక్రమం ఏంటంటే బాధులే బాధులు, ఇలా 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 అని చెప్పేసి రాష్ట్రాన్ని వచ్చేసాడు. మీరు ఇలా 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 అంటారని రాష్ట్ర ప్రజలు ఓట్లేని ఉద్దేశంతో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకంటే మోడల్ దేశం మారేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది ఏది చేయలేదు. 100 పాళ్ళు 99.5% నేను అభివృద్ధి చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారు? విశాఖపట్నం ఎక్కడుంది, 3 రాజధానులు ఎక్కడున్నాయి, అమరావతి ఎక్కడుంది, ఇవన్నీ అడుగుతుంటే సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే దశలోకి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ప్రస్తావించిన అంశం, మీరు చెప్పిన అంశం కూడా రాష్ట్రం అంతా కూడా బాగా వైరల్ అవుతుందమ్మా. దీంతో నేను ఖచ్చితంగా పాలయాన్ని చర్చించుకుంటానని ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా వద్దు, అలో ఏపీ, బై బై వైసీపీ అని చెప్పి ప్రశ్నకు వస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా గెలవాలని కొన్ని కుట్రలు చేస్తున్నారు, కానీ ప్రజలు గుర్తించారు. అభివృద్ధి కనపడడం లేదు. అభివృద్ధి అంటే ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడికి వచ్చింది. మౌలిక వసతులు కల్పించలేని రాష్ట్రం ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి కాదని ప్రజలు గుర్తించారు. కాబట్టి పక్క రాష్ట్రం చూసి నవ్వుకుంటున్నాం, మనం చూసి అప్పుల కోసం ఢిల్లీలు తిరుగుతున్నారు. మీరే మనుషులయ్యా, ఏంది మీ రాష్ట్రంలో సంపద ఎంత ఉంటే ఏం చేయలేకపోతున్నారని చెప్తే సమాధానం చెప్పలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పండి, ఈ 5 ఏళ్లలో ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా, ధైర్యంగా, కడప పౌరుషం, రాయలసీమ పౌరుషం అని చెప్పిన వ్యక్తి. ఆయన నేషనల్ మీడియాతో మాడతాను, అదంతా మాడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టలేని అగమ్య గోచరంలో ఉన్నాడు. దమ్ము లేని, ధైర్యం లేని ముఖ్యమంత్రిని చూస్తున్నాం మేము. ఇంకా చెల్లెల్ని ఘోరంగా తిరుగుతున్న విషయం మీకు తెలుసు ఆ విషయం. కాబట్టి సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే చెప్పండి సార్. ఇక్కడ చూస్తున్నట్టయితే షెకావత్ గారు కూడా ఏంటంటే అంటే ఆంధ్ర రాజకీయాల గురించి తన మనసులో మాట చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే జగన్ గారి స్కీములు కాదు అవి, జగన్ గారి స్కాములు అని కూడా తను అనడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళు కూడా విసుకుపోయినట్టు అనిపిస్తుంది. సో ఇందులో వాస్తవం అంటారు, మరి వాళ్ళు విసుకుపోయారు ఏంటి ఇదంతా? మీరు అడగపోయే ప్రశ్న చెప్తాను, మీరు అడిగారు సంతోషం. పీయూష్ గోయల్ కావచ్చు, షెకావత్ గారు కావచ్చు, అదేవిధంగా పురంధరేశ్వర్ కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, అందరూ ఫోన్ల ద్వారా చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో 175 సీట్లకు గాను 130 సీట్లు మీకు వస్తాయని ఒకరు చెప్పారు ఒక సర్వేలో, ఇంకొక 150 సీట్లు వస్తాయని చెప్పారు, 149 సీట్లు. అంటే ఆ సర్వేలు కూడా 11 సర్వేలు వస్తే చంద్రబాబు నాయుడు ఫేవర్గా వచ్చు. అంటే ఉమ్మడి కుటుంబకి, ఎందుకంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు 3 కలిసిన తర్వాత ముందే ఎన్నికల్లో గెలవబోతున్నారని చెప్పి సంకేతం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. అందుకే ముందులే మంచి కాలం ముందున ఎందుకన్నా వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ విషయమే పీయూష్ గోయల్ గారు కావచ్చు, మన బీజేపీ సీనియర్ నాయకులు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, మన రాష్ట్రాన్ని పరిశీలిస్తున్నటువంటి ప్రభు గారు కావచ్చు, చాలా మంది ఈ మధ్యకాలంలో పదాధికారుల మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్పారు, రాష్ట్రంలో కుటుంబం గెలుస్తా ఉంది, మీరు అప్రమత్తంగా ఉండండి, పికింగ్ కానికుండా చూడండి, పూర్తి స్థాయిలో ఏజెంట్లు అప్రమత్తపరిచేయండి, ఓటర్లు కరెక్ట్ గా పోల్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మాకు తెలుగుదేశం పార్టీకి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పొత్తు ప్రజలు ఆమోదించారు, గౌరవించారు, నమ్మకాన్ని ఇచ్చారు, మా సభలు జయప్రదం చేస్తున్నారు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు, విజయాన్ని ఇవ్వబోతారు. కాబట్టి 2024 తర్వాత అంటే జూన్ 4 తర్వాత 100% ఉమ్మడి కుటుంబంతో ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టే ఇప్పుడు చేస్తున్న కుట్రలని, యవంత ప్రచారాలు, సిద్ధం సభలో చేస్తున్న మాటలన్నీ మీ ముందు ప్రస్తావించవచ్చు. ఎందుకంటే చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు, పథకాలని మేము అమలు చేసి అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి నోరు దేశ అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్. కాబట్టి ఇవి చెబితే మీ ద్వారా వెళ్తుంది జనాలకు చెప్పడం వచ్చింది. కాబట్టి బీజేపీ నాయకులే కాదమ్మా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, మీకు మళ్ళీ చెప్తున్నాను, కమ్యూనిస్ట్ పార్టీ 2 పార్టీల నాయకులు, వీళ్ళు కాకుండా కాంగ్రెస్ సెంట్రల్ కమిటీలో కొంత తెలిసిన వాళ్ళు, చాలా మంది ఈ పోల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా సమాచారం వచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో 100% అధికారంలోకి వస్తా ఉంది. కంగ్రాచులేషన్స్ అని ముందు చెప్తున్నారు. సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా నిగురు కప్పిన నిప్పులాగా ఈయన బటన్ నొక్కాను ఇప్పుడు 30 సార్లు బటన్ నొక్కాడు, రేపు 2 సార్లు బటన్ నొక్కుతారు. ఎందుకంటే ఒకటి సైకిల్ గుర్తుకి జిల్లాలో రాష్ట్రంలో ఇస్తే కేంద్రంలో అమలుమూర్తి కోటేసి ఎంపీకి, ఎమ్మెల్యేకి బటన్ నొక్కిపోతారు. 100% నాకు తెలిసి నమ్మకం ఉందమ్మా. ఈ రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారంటే పూర్తి స్థాయిలో విసిగిపోయి అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నారు. బయటకు చెప్పుకోవాలి, ఎందుకంటే చెప్పుకుంటే కేసులు, గొడవలు, కొట్లాటలు. మాకెందుకమ్మా, నేను నామినేషన్ పోయా, మేము మా మీద రాజేశ్వర తిరుపతిలో తెలుసా మీకు, నిన్న జరిగి నామినేషన్ ఇస్తే
పెద్ద ఎత్తున రాళ్ల వర్షం కురిపించారు, ఎదుర్కోవాల్సి వచ్చింది. నిన్న సాయంత్రం ఇంకొక నామినేషన్ పోతే కర్రలతో కూడా తరుముకున్నారు. అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నాకు అర్థం కాలేదు. మీరు గెలుస్తారని ఆహుతో కొట్లాడుతున్నారా, లేదంటే ఓడిపోతున్న భయతో కొట్లాడేస్తారని అర్థం కావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గెలుపుకు సంకేతాలు. చంద్రబాబు గారు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. 100% గారు నమ్మకం ఉంది. మీలాంటి జర్నలిస్టులు, మీలాంటి ఛానల్స్ వాళ్ళు కూడా సర్వేలు చేస్తుంటే పాజిటివ్ వస్తాను. కాబట్టి ఎన్నింటికి కూడా కారణం ఏంటంటే బాబు గారు ఇస్తున్న సూపర్ 6 హామీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు ఇస్తున్నటువంటి నమ్మకం, భరోసా రాష్ట్ర ప్రజలకి అద్భుతంగా పనిచేస్తున్న సంజీవిగా ఉందమ్మా. మేము విజయం సాధించేది నిజం, 100% మాకు అనుమానం లేదు. కాబట్టి ఈ విజయానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ గుర్తు ఓటేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.